ప్రేమను నమ్మిన ఒక వ్యక్తి తన కాబోయే భార్యతో ఒక ట్రిప్‌కి వెళ్ళాడు. కానీ అదే తన ఆఖరి ట్రిప్ అవుతుందని తను అస్సలు అనుకోలేదు. అసలు కేతన్ అగర్వాల్‌కి ఏం జరిగింది? పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ భయంకరమైన నిజాలేంటి? లెట్స్ అండర్‌స్టాండ్ ద కంప్లీట్ స్టోరీ. కేతన్ అగర్వాల్ తిను ఒక యంగ్ బిజినెస్ మ్యాన్. తన నెట్ వర్త్ 600 క్రోర్స్. అయితే తినికి సియా గోయల్ అనే ఒక అమ్మాయికి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్లో మ్యారేజ్ కూడా చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నాడు కేతన్ అగర్వాల్. అయితే అనుకోకుండా జూన్ 18న లోయనాడ్ ఫోర్త్ 400 ఫీట్ పైనుంచి కింద పడి చనిపోయాడు. చాలామంది ఇది యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి అక్కడి నుంచి తోసి చంపేస్తుంది. ఇది ఒక మర్డర్. అయితే జూన్ 18న అసలు ఏం జరిగిందంటే సియా గోయల్ బర్త్డే. అయితే తన బర్త్డే కోసం అని చెప్పి సెలబ్రేషన్ కోసం కేతన్ అగర్వాల్, సియా గోయల్ ఇద్దరు లోయనాడ్ ఫోర్ట్కి వెళ్ళారు. అక్కడ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ అక్కడి నుంచి స్లిప్ అయి పడిపోయాడని చెప్పి సియా గోయల్ ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసింది. అయితే అందరూ వచ్చి చెక్ చేస్తే అప్పటికే కేతన్ అగర్వాల్ చనిపోయాడు. అయితే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే సియా గోయలే తనని అక్కడి నుంచి తోసి చంపేసింది. ఇది అసలు ఎలా బయటపడిందంటే కేతన్ అగర్వాల్ ఫాదర్ ఇది చాలా సస్పీషియస్గా ఉంది అని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్కి ఇన్ఫామ్ చేశారనమాట. అయితే ఆయనకి ఎందుకు ఆ డౌట్ వచ్చిందని చెప్పి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారనమాట. ఏంటంటే ఇదే ఫోర్ట్కి వీళ్ళు మే 31న వెళ్ళారు అండ్ జూన్ 5న కూడా వెళ్దామని చెప్పి ఆ అమ్మాయి ఫోర్స్ చేసిందని. అయితే అప్పుడు వీళ్ళు వద్దన్నారని చెప్పి అయితే బాలీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు ఫ్యామిలీ మొత్తం కలిపి. అయితే ఆ బాలీకి వెళ్దాం అనుకున్నప్పుడు కేతన్ అగర్వాల్ తన పాస్పోర్ట్ ఒకటి మిస్ అయింది. అయితే అన్ని బ్యాగ్లో అన్నీ నీట్గా ఉన్నాయి కానీ ఓన్లీ తన పాస్పోర్ట్ మాత్రమే మిస్ అయింది. ఇదొక సస్పిషియస్ యాక్టివిటీ. అయితే మళ్ళీ జూన్ 14న కూడా అక్కడికి వెళ్దామని చెప్పి తను అందని. అయితే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ సియా గోయల్ కేతన్ అగర్వాల్ని అక్కడి నుంచి తోయడానికి ట్రై చేసిందంట. అయితే కేతన్ అగర్వాల్ అక్కడి నుంచి తప్పించుకుని చెట్టును పట్టుకుని ఎలాడాడు. అయితే రిటర్న్ వచ్చి ఎందుకు తోసావని అడిగితే తను అందంట అక్కడ పాము నిన్ను కాటకపోయింది, అందుకే నేను నిన్ను ఇక్కడి నుంచి తోసాను, నేను నిన్ను సేవ్ చేశాను అనగానే అప్పుడు కూడా తన్ని సియా గోయల్ని నమ్మి నువ్వు నన్ను సేవ్ చేసావు అని చెప్పి హగ్ చేసుకుని చాలా ప్రేమ చూపించాడు. కేతన్ అగర్వాల్ తన బర్త్డే సెలబ్రేషన్ కోసం ఆ మంత్ అంతా ఫుల్ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్, లవ్ ప్రపోజల్ అన్నీ చేశాడు. అయితే ఆ రోజు జూన్ 14న మిస్ అయ్యాడు కేతన్ అగర్వాల్. అయితే మళ్ళీ జూన్ 18న వెళ్దాం, మనం అక్కడ ఫోటోలు తీసుకుందాం అని చెప్పి చాలా ఫోర్స్ఫుల్గా తను తీసుకెళ్ళిందంట. అయితే అదే రోజు అక్కడి నుంచి పడిపోయి చనిపోవడం ఏంటి అని చెప్పి వీళ్ళ ఫాదర్కి డౌట్ వచ్చింది. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్కి ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ సియా గోయలే తన్ని తోసి చంపేసింది. ఎందుకు అలా చేసింది అంటే దీనికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు చేతన్ చౌదరి. ఈ చేతన్ చౌదరికి ఈ సియా గోయల్కి మధ్యన జరిగిన కాన్వర్జేషన్, కాల్ రికార్డింగ్స్ వీటిని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డాయి అన్నమాట. అయితే అవి మాత్రమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్లో అదే ఫోర్ట్లో చేతన్ చౌదరి కనిపించాడు. అంటే ఎంత సస్పీషియస్గా కనిపించాడంటే అంత ఎండలో కూడా, అంత వేడిలో కూడా తన హుడీ వేసుకుని వీళ్ళు వెనకాలే ఫాలో చేస్తున్నట్టు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. ఇది ఒక సస్పీషియస్ యాక్టివిటీ. అండ్ ఇద్దరి మధ్యలో జరిగిన చాట్ కాన్వర్జేషన్, కాల్ కాన్వర్జేషన్ ఇవన్నీ వీటిని బేస్ చేసుకొని పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారనమాట. అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చేసిన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లోనే వీళ్ళిద్దరూ ఒప్పేసుకున్నారు ఏంటంటే మేమిద్దరం ప్లాన్ చేసుకుని కేతన్ని అక్కడి నుంచి తోసి చంపేశామని. అయితే వీళ్ళు ఇంతకుముందు ఎన్నిసార్లు ట్రై చేశారో వీటి మీద ఇంకా ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. చాలా బాధాకర విషయం ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తిన్ని ఒక మాట అడిగారు చేతన్ చౌదరిని, మీకు నిజంగా మీరిద్దరు రిలేషన్లో ఉంటే ఆ కేతన్ అగర్వాల్ని చంపడం ఎందుకు, మీ ఇద్దరు పారిపోవచ్చు కదా అని. దానికి సియా ఒప్పుకోలేదంట. ఏంటంటే మా ఫ్యామిలీ పరువు పోద్ది, మనం ఈ పెళ్లి క్యాన్సిల్ చేయొద్దు, దాని బదులు కేతన్ని చంపేస్తే మనం హ్యాపీగా తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారంట. ఆ మల్టిపుల్ టైమ్స్లో మిస్ అయితే అందులో జూన్ 14థలో కూడా తను అదే ప్లేస్ నుంచి తను తోసేద్దాం అనుకుంది కేతన్ అగర్వాల్ని. కానీ అనుకోకుండా చెట్లు పట్టుకుని తను సేవ్ అయ్యాడు. అప్పుడు పాము అని చెప్పి డ్రామా ప్లే చేసింది. ఫైనల్గా జూన్ 18th ఇద్దరు కలిసి ప్లాన్ చేసి తన్ని తోసి చంపేశారనమాట. సో ఇది ఓవరాల్ కేస్. కానీ కేతన్ అగర్వాల్ తిన్ని ఎంత లవ్ చేశారంటే తిని బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి ఎంటైర్ మంత్ అంతా చాలా లవ్ ప్రపోజల్స్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కింద, ఫొటోస్ కింద చాలా పోస్టులు చేశాడు. అంతేకాదు తను చనిపోయిన రోజు కూడా తన వాట్సాప్ డీపీ వీళ్ళిద్దరిదే పెట్టుకున్నాడు. అంత లవ్ చేశాడు, అంత డబ్బు ఉంది, సో చాలా బాగా చూసుకుందాం అనుకున్నాడు తను. అండ్ కేతన్ అగర్వాల్ పేరెంట్స్ కూడా ఒకటే మాట అన్నారు, తనకి నిజంగా ఇష్టం లేకపోతే
వాళ్ళ పేరెంట్స్కి చెప్పచ్చు, లేదంటే మాకు ఒక్క మాట చెప్పినా కూడా మేము క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం, అంతేగాని ఇలా ఫోర్స్ఫుల్గా చేసేవాళ్ళం కాదు అని. అండ్ నవంబర్లో పెళ్ళి కూడా ఫిక్స్ అయింది. అండ్ నవంబర్లో ఆ పెళ్ళికి 17 crores వర్త్ ప్యాలెస్ కూడా బుక్ చేసుకున్నారు. అంత బాగా చేసుకుందాం అనుకున్నాడు ఆ కేతన్ అగర్వాల్. తనకి ఏమీ తెలియదు. అండ్ June 14 తను తోసేద్దాం అనుకున్నా కూడా తను పాము అనగానే నమ్మేశాడు. మళ్ళీ అదే ప్లేస్కి వెళ్దాం అన్నా కూడా మళ్ళీ వెళ్ళాడు. అంత నమ్మాడు తన్ని. అయినా కూడా తను ఇలా చేసింది. లాస్ట్ ఇయర్ కూడా అంతే, మేఘాలయలో హనీమూన్కి అని తీసుకెళ్ళి హస్బెండ్ని తోసి చంపిస్తుంది ఒక అమ్మాయి. ఇన్ని న్యూస్లు చూస్తున్నా కూడా ఇంకా భయపడకుండా ఇలాంటివి చేస్తున్నారంటే ఇక్కడి నుంచైనా అమ్మాయిలు చేంజ్ అవ్వాలి. అట్లీస్ట్ న్యూస్లు చూసైనా కూడా మీరు చేసేది ఎలా అయినా దొరికిపోతారు. సో అంత డబ్బుండి ఎంజాయ్ చేయకుండా 26 yearsకి అబ్బాయిని చంపేయడం అన్నది చాలా దారుణం. అండ్ పెళ్ళి ఆపేస్తే మా ఫ్యామిలీకి పరుగు పోద్ది అని అనుకుంది అమ్మాయి. కానీ ఇప్పుడు ఇండియా మొత్తం ఈ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. దారుణంగా అమ్మాయి చంపేస్తే కొంతమంది ఫెమినిస్టులు అయితే ట్విట్టర్లో అక్కడ పోస్ట్ చేస్తున్నారు, ఆ అమ్మాయి తప్పు కాదు, ఆ అమ్మాయికి ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ ఫిక్స్ చేస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇలాంటి పోస్టులు కూడా పెడుతున్నారు. సో మీలాంటి వాళ్ళు కూడా కొంచెం చేంజ్ అయితే మంచిది. కేతన్ వాళ్ళు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ప్లీజ్ అందరినీ బ్లైండ్గా నమ్మేది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.